హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మార్కెట్ మహాలక్ష్మి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఈ వీడియో చూసాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఓపెన్ చేస్తే రోడ్ పక్కన మన హీరో ఫోన్ లో ఫ్రెండ్ తో పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే నర్సరీలో మొక్కలకు నీళ్లు పడుతున్న ఒక అతను మన హీరోని చిన్నగా మాట్లాడమని చెప్తాడు. ఇంతకీ హీరో పేరు చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? ఈ మూవీలో హీరో పేరు ఎక్కడా వినిపించలేదు. సో అందుకే మన హీరో క్యారెక్టర్ ని హీరోతోనే ఈ స్టోరీ అంతా చెప్తాను. తనని చిన్నగా మాట్లాడమని చెప్పింది మరెవరో కాదు, మన హీరోకి ఇష్టమైన రైటర్. సార్ మీరేంటి ఇక్కడున్నారు అని అడగ్గా ఇది నా నర్సరీ అని చెప్తాడు. ఏంటి ప్రాబ్లం, పెద్దగా అరుస్తున్నావు అని మన హీరోని అడగ్గా తన స్టోరీ ఆ రైటర్ కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే 2010వ సంవత్సరంలో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హీరో వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ తో కలిసి టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు మాటల్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి యుఎస్ లో నెలకి 2 లక్షల జీతం సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. దీంతో మన హీరో వాళ్ళ నాన్న గట్టిగా నిర్ణయించుకుంటాడు, అప్పు చేసినా సరే వాళ్ళ కొడుకుని బాగా చదివిపించి ఓ మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని చేస్తాడు. సీన్ కట్ చేస్తే మనోడు బాగా సెటిల్ అవడంతో వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి అంతకింత రాబట్టాలని మన హీరోకి త్వరగా పెళ్లి చేసి కనీసం ₹1 కోటి కట్నం తీసుకోవాలని వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. అందుకోసం వరుస పెట్టి మన హీరోకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. మన హీరో పెళ్లి చూపులకి అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా మనోడికి నచ్చరు. మన హీరోకి ఒక ఇండిపెండెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అమ్మాయి నచ్చుతుంది. నేను ఎన్ని సంబంధాలు తెస్తున్నా నీకెందుకు నచ్చట్లేదు అని వాళ్ళ నాన్న హీరోని అడుగుతాడు. నాకు నువ్వు చూపించే సంబంధం ఒకటి కూడా నచ్చట్లేదు అని వాళ్ళ నాన్నతో చెప్పగా వాళ్ళ నాన్నకి బీపీ డౌన్ అయిపోతుంది. కట్ చేస్తే కూరగాయలు కొనడానికి మన హీరో వాళ్ళ అమ్మతో కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తాడు. అక్కడ అందరూ మహాలక్ష్మి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు ఈ మహాలక్ష్మిని చూడగా సగం మార్కెట్ ని తనే అక్కడ రూల్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా మన హీరోకి తనకి నచ్చిన విధంగా ఒక అమ్మాయి అయితే దొరుకుతుంది. మన మార్కెట్ మహాలక్ష్మి మన హీరోకి తెగ నచ్చేస్తుంది. కట్ చేస్తే మన హీరో వాళ్ళ అమ్మ కూరగాయలు కొనడానికి మన మహాలక్ష్మి దగ్గరికే వస్తుంది. హీరో వాళ్ళ అమ్మ మరీ ఘోరంగా కూరగాయల బేరం అయితే ఆడుతుంది. మాస్క్ మహారాణిలా ఉండే మహాలక్ష్మి ఏంది నువ్వు కొంటావా లేదా అని వాళ్ళ అమ్మని కసురుతుంది. దీంతో వాళ్ళిద్దరికి అక్కడ గొడవ పడుతుంది. ఇంతలో మన హీరో గుమ్మడికాయ కొని అక్కడికి వచ్చి చూడగా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. వెంటనే వెళ్లి వాళ్ళ అమ్మని దూరంగా తీసుకొచ్చేస్తాడు. తన కొట్టు దగ్గర బ్యాగ్ మర్చిపోవడంతో తీసుకురావడానికి వెళ్లి మహాలక్ష్మికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. దాంతో మన మహాలక్ష్మి మన హీరోకి ఒక గట్టి లంపకాయ ఇస్తుంది. లంపకాయ తిని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బ్యాగ్ ఇవ్వగానే వాళ్ళ అమ్మ కూడా 2వ లంపకాయ ఇస్తుంది. మహాలక్ష్మి ఎందుకు ఇలా మార్కెట్ లో సంపాదిస్తూ ఉంది అంటే మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి పక్షవాతం వచ్చి మంచాన ఉంటాడు. మహాలక్ష్మి వాళ్ళ అన్న సోదాలా తిరుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ భారాన్నంతా తన భుజాల మీద వేసుకొని కూరగాయలు అమ్మి సంపాదిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరో వాళ్ళ ఆఫీస్ లో తన కొలీగ్స్ కి మహాలక్ష్మి గురించి చెప్తాడు. నువ్వేంట్రా ఈ లోకంలో అమ్మాయిలే లేనట్టు వెళ్లి మార్కెట్ లో ఆ అమ్మాయి మీద పడ్డావు అని అడగ్గా తను నాకు నచ్చిందని, నేను అనుకున్న క్వాలిటీస్ అన్ని ఆ అమ్మాయిలోనే ఉన్నాయని, మాట్లాడే ప్రతి మాట ముక్కుసూటిగా మాట్లాడుతుందని, తన పైకి ఎవరొచ్చినా వాళ్ళ బొక్కలు ఎరుక్కొడుతుందని, ఇలాంటి ఇండిపెండెంట్ అమ్మాయినే నేను కోరుకుంటున్నానని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ అమ్మాయిని చూడడానికి మన హీరోతో పాటు మార్కెట్ లోకి వస్తారు. హీరో ఫ్రెండ్స్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి కూరగాయలు కొంటున్నట్టు తనని చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా మహాలక్ష్మి దెబ్బకు హడలిపోయి త్వరగా కూరగాయలు కొనేసి అక్కడ నుంచి వచ్చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ మన హీరోని పక్కకు తీసుకుని వెళ్లి మహాలక్ష్మి దెబ్బకు హీరోల ఫ్రెండ్ ఒక బాటిల్ నీళ్లు తాగేస్తాడు. అమ్మాయి అయితే బాగుంది, కానీ తన వే ఆఫ్ టాకింగ్ చాలా రుడ్ గా ఉంది అని చెప్పగా మన హీరో ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసు నుంచి తన సొంత కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని పోషిస్తుందని, ఇంకా ముక్కుసిటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలదని, ఎవడన్నా ఏదైనా నకరాలు చేస్తే బొక్కలు ఎరుగ్గొడుతుందని, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా ఉండొచ్చని, ఫ్యూచర్ లో నాకేదైనా అయినప్పుడు నా పిల్లల్ని నా పేరెంట్స్ ని కూడా తనే చూసుకోగలదని, ఇంతకన్నా మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని పంపించేసి మహాలక్ష్మితో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మన హీరో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి తన స్కూటర్ లో అటువైపు వెళ్తూ ఉంటుంది. హీరో చాలా ధైర్యం చేసి మహాలక్ష్మిని ఆపి నిన్ను సిన్సియర్ గానే ఇష్టపడుతున్నాను అని, తప్పుగా అర్థం చేసుకోవద్దని తన స్టైల్లో బతిలాడుతాడు. దానికి మహాలక్ష్మి పిచ్చి పిచ్చి వేషాలేకు అని తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మార్కెట్ లో కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న ఒక రౌడీ మార్కెట్ లోకి వచ్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. దూరం నుంచి మన హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇదంతా చూస్తూ ఉంటారు. ఆ రౌడీ ఒక్కొక్కరి దగ్గర డబ్బులు దండుతూ ఉంటాడు. మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్నందుకు ఆ రౌడీ అక్కడున్న వాళ్ళ దగ్గర అంతా డబ్బులు దండుతూ ఉంటాడు. కాసేపు తర్వాత
ఆ రౌడీ యొక్క తమ్ముడు అక్కడున్న మహాలక్ష్మి మనిషితో గొడవ పడుతూ ఉన్నప్పుడు మహాలక్ష్మి అక్కడికి వచ్చి ఆ రౌడీ తమ్ముడితో గొడవ పడుతుంది. అక్కడే ఉన్న హీరో తన ప్రతాపం చూపించే టైం వచ్చిందని ముందుకు వెళ్తున్న సమయంలో మహాలక్ష్మి ఆ రౌడీ తమ్ముడిని చితకబాత్తూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీ తమ్ముడు యొక్క స్నేహితులందరూ కలిసి మహాలక్ష్మి కూరగాయలన్నీ పారేయడంతో అక్కడే ఉన్న మన హీరో ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళందరినీ బాగా కొట్టి తరుముతూ కొట్టేస్తూ పంపించేస్తారు. ఫైనల్ గా మన హీరో ఆ రౌడీ తమ్ముడిని బాగా కొట్టి మహాలక్ష్మికి సారీ చెప్పిస్తాడు. దీంతో మన మహాలక్ష్మి దగ్గర మన హీరో కొంచెం ఇంప్రెషన్ కొట్టేస్తాడు. కాసేపు తర్వాత తన తమ్ముడిని కొట్టి పంపించేసినందుకు వాళ్ళ అన్న చాలా కోపంగా అక్కడికి వస్తాడు. రాగానే మహాలక్ష్మితో గొడవకి దిగుతూ ఉంటే మన హీరో ఒక మొబైల్లో ఉన్న వీడియో ఆ రౌడీకి చూపిస్తాడు. విషయం ఏమిటంటే ఆ రౌడీ తమ్ముడితో గొడవ పడినప్పుడు తర్వాత వాళ్ళ అన్న వస్తాడు అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి హీరోల ఫ్రెండ్ ఎందుకైనా మంచిదని ఆ రౌడీ యొక్క సీక్రెట్స్ అని తెలుసుకొని వస్తాడు. ఆ ఫోన్ లో ఆ రౌడీ ఆడవాళ్లతో ఉన్న కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి. నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళకపోతే ఆ వీడియోస్ అన్ని లీక్ చేస్తానని చెప్పి బెదిరించడంతో ఆ రౌడీ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య రౌడీ వెళ్ళిపోయాడు అని హీరో ఊపిరి పీల్చుకోగా తీరా అటువైపు చూస్తే వాళ్ళ నాన్న అక్కడ నిలబడి ఉంటాడు. జరిగిందంతా చూస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న ఇంటికెళ్లి తన భార్యకి విషయమంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్య కూరగాయలు కొనేటప్పుడు తన అమ్మాయిని ప్రపోజ్ చేశాడని చెప్తుంది. అప్పుడే ఒక చంపదెబ్బ ఇచ్చి తనకి మందలిచ్చాడని, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు అని చెప్తుంది. కానీ మన హీరో ఇక ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తిడతాడని ఇంటికి కూడా వెళ్లకుండా మహాలక్ష్మి షాప్ ఎదురుగానే స్థలాన్ని రెంట్కి తీసుకొని తను కూడా కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేసి ఆఫీస్ వర్క్ కూడా వర్క్ ఫ్రం హోమ్ రిక్వెస్ట్ తీసుకొని వర్క్ అంతా ఆ కూరగాయల అంగడి నుంచే చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో కూరగాయలు అమ్ముతూ మహాలక్ష్మికి సైట్ కొడుతూ ఉంటాడు. హీరో తనకు సైట్ కొట్టేది చూసి మహాలక్ష్మికి బాగా కోపం వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చండాలు తీస్తానని చెప్పి హీరోని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ మన హీరో మాత్రం తన ప్రేమించిన అమ్మాయి కోసం ఇంటికి కూడా వెళ్లకుండా మార్కెట్ లోనే నిద్రపోతూ మార్కెట్ లోనే ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ మహాలక్ష్మి ఫ్రెండ్స్ అందరినీ తన ఫ్రెండ్స్ చేసుకుంటాడు. మహాలక్ష్మి అన్న తాగుబోతుని కూడా బాగా మచ్చిక చేసుకుంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయ్యుండి కూడా ఎలాంటి తేడా లేకుండా వాళ్ళతో బాగా ఉండేసరికి వాళ్ళందరికీ మన హీరో బాగా నచ్చేస్తాడు. హీరో మహాలక్ష్మి ఫ్రెండ్స్ తో ఉండేసరికి మహాలక్ష్మి అక్కడికి వచ్చి అందరినీ అక్కడి నుంచి తరిమేస్తుంది. మహాలక్ష్మి మన హీరోని నువ్వేంటయ్యా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావు, మీ అమ్మాయ్యా ఇలాగే నా పెంచింది అని చెప్తుంది. దీంతో మన హీరోకి కోపం వచ్చి నేను ఇక్కడే ఉంటే నువ్వేంటో నాకు అర్థమవుతుంది, కానీ నేనేంటో నీకు తెలియదు మహా, నాతో ఒక 4 రోజులు బయటికి రా, నా ప్రేమేంటో నీకు తెలుస్తుంది, నా గురించి కూడా నీకు తెలుస్తుంది అని మహాలక్ష్మికి రిక్వెస్ట్ చేస్తాడు. మహాలక్ష్మి ఫ్రెండ్స్ కూడా 4 రోజులే కదా అడిగేది, తనతో వెళ్ళు అని చెప్పగా మహాలక్ష్మి ఆలోచించి మన హీరోకి ఓకే చెప్తుంది. నువ్వు అన్న విధంగానే 4 రోజులు డైలీ నా పనయ్యాకే నీతో వస్తానని, ఈ 4 రోజుల తర్వాత కూడా నాకు నచ్చకపోతే నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు అని మహాలక్ష్మి మన హీరోతో అంటుంది. నేను మార్కెట్ మహాలక్ష్మినని మజాక్లాడితే మంచిగా ఉండదని హీరోకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఇంకా మన హీరో సిటీ అంతా తిరిగేస్తూ ఉంటారు. కానీ మహాలక్ష్మి మటుకు మన హీరో కార్ అయితే ఎక్కదు, ఎక్కడికి వెళ్ళినా తన స్కూటర్ తోనే వెళ్తుంది. మన హీరో తనను ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి హీరో ఒక రెస్టారెంట్ కి తినడానికి వెళ్తారు. అక్కడ మహాలక్ష్మికి మన హీరో మహాలక్ష్మి అంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉంటే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నావని, నేను ఇలాంటివి నమ్మను అని చెప్తుంది. దానికి మన హీరో మన పుట్టుక దగ్గర నుంచి చావు దాకా మనకు సంబంధం లేని వాళ్ళతో స్టార్ట్ అవుతుందని, అంటే పుట్టినప్పుడు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గాని నర్సు గాని, అలాగే చనిపోయినప్పుడు కాటి కాపర్ దగ్గర దాకా ఎవరూ మనకి పరిచయం ఉండరు. అంతెందుకు మన తల్లిదండ్రులు చేసే అరేంజ్ మ్యారేజ్ కూడా మనకి అప్పుడు దాకా పరిచయం లేని వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏదైనా మనం బంధాన్ని పెట్టుకుంటేనే అవతలి వాళ్ళ యొక్క ప్రేమను మనం తెలుసుకోగలమని హీరో మహాలక్ష్మికి చెప్తాడు. మన హీరో మాటలు మహాలక్ష్మిని ఆలోచించేలా చేస్తాయి. అలా బాగా ఆలోచించగా మహాలక్ష్మికి మన హీరో నచ్చడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మహాలక్ష్మి హీరో కలిసినప్పుడు మహాలక్ష్మి హీరోని తన ఇంటికి తీసుకెళ్తుంది. తన ఇంట్లో మంచాన ఉన్న తన తండ్రిని వాళ్ళ అమ్మని తనకు పరిచయం చేసి భోజనం కూడా పెడుతుంది. మహాలక్ష్మి వాళ్ళ అమ్మకు కూడా మన హీరో బాగా నచ్చుతాడు. కట్ చేస్తే మన హీరోకి ఇచ్చిన 4 రోజుల గడువులో 4వ రోజైతే వస్తుంది. ఆ రోజు మహాలక్ష్మి హీరోతో మనసు విప్పి మాట్లాడుతుంది. అసలు తన జీవితంలో ఎవరిని ఇష్టపడలేదని, నిన్ను ఇష్టపడుతున్నానని, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని మన హీరోకైతే చెప్తుంది. దాంతో మన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. కానీ తను చిన్నప్పటి నుంచి చాలా మంది అమ్మాయిలు వారింటికి వెళ్లి ఎన్నో కష్టాలు పడుతుంటారని, అందుకే నేను చిన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నానని, పెళ్లైన తర్వాత తన భర్తతో తన ఇంట్లోనే ఉండాలని అనుకున్నానని హీరోకి చెప్తుంది. దానికి మన హీరో నీ చిన్నప్పటికీ ఇప్పటికీ కాలంలో చాలా మార్పులు వచ్చాయి మహాలక్ష్మిని మన హీరో ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడు అని అడగ్గా దానికి మహాలక్ష్మి సరే నేను వస్తున్నట్లు
మీ ఇంట్లో చెప్పకు, అన్ఎక్స్పెక్టెడ్ గా మనం వెళ్ళినప్పుడే వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్ తెలుస్తుంది అని హీరోకి చెప్పగా మన హీరో ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మన హీరో మహాలక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. మహాలక్ష్మి చీర కట్టుకోవడంతో నిజంగానే మహాలక్ష్మిలా కనిపిస్తుంది. హీరో వాళ్ళ పేరెంట్స్ కి ఇంకా వాళ్ళ చెల్లికి కూడా మహాలక్ష్మి నచ్చుతుంది. కానీ మన హీరో వాళ్ళ నాన్న చాలా మనీ మైండెడ్. తను ఏమనుకుంటున్నాడు మహాలక్ష్మికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అమ్మ, మా వాడిని ఇలా ఉద్యోగస్తుని చేయడానికి నేను చాలా ఖర్చు పెట్టాను. అందుకే తనకు పెళ్లి చేసి కనీసం ₹1,00,00,000 కట్నం తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు మా అందరికి నచ్చావు, కానీ కట్నం విషయంలో నువ్వు ₹1,00,00,000 ఇచ్చి తీరాల్సిందే. నువ్వు కూరగాయల మార్కెట్ అమ్ముతావో ఇంట్లో నుంచి మోసుకొని వస్తావో మాకు అనవసరం. ₹1,00,00,000 ఇచ్చి మా ఇంట్లో అయితే అడుగుపెట్టు అని మహాలక్ష్మిని అవమానిస్తూ మాట్లాడతాడు. దీంతో మహాలక్ష్మి అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది. మహాలక్ష్మిని అవమానించేందుకు హీరో వాళ్ళ ఫాదర్ తో గొడవ పడుతూ, నువ్వు ఈ విధంగా డబ్బులు అడగడం ఒక బిజినెస్ అని, ఇప్పుడు నాకు పెళ్లి చేసి ₹1,00,00,000 తీసుకుంటే రేపు నీ కూతురికి పెళ్లి చేసేటప్పుడు ₹1,50,00,000 అడుగుతాడని, ఇదంతా తనకు నచ్చలేదని చాలా కోపంతో మన హీరో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బాధపడుతున్న మహాలక్ష్మికి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తూ, ఎవరన్నా ఏదైనా మాట అంటే నువ్వు అసలు ఊరుకోవు, అలాంటిది వాళ్ళు నిన్ను అలా అవమానిస్తుంటే ఎందుకు కామ్గా ఉన్నావు అని అడగగా, నాకు అతనంటే ఇష్టం, సో తన వాళ్ళు కూడా నా ఫ్యామిలీతో లెక్క, అందుకే నేనేం మాట్లాడలేదని మహాలక్ష్మి వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఇంతటితో అప్పటి వరకు జరిగిన తన కథ రైటర్ కి మన హీరో చెప్తాడు. రైటర్ కూడా మన హీరో యొక్క చాయిస్ ని చాలా గౌరవిస్తాడు. కానీ మన హీరోని రైటర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు ఏ ముంబైకో లేదా యుఎస్ కో ప్రమోషన్ వచ్చి జాబ్ ట్రాన్స్ఫర్ అయితే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడగ్గా, దానికి మన హీరో ఇది నా కెరీర్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ రైటర్, నువ్వు ఉద్యోగం కోసమే ఇలా ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి నీ పేరెంట్స్ ని వదిలి వెళ్తాను అంటున్నావు కదా, అలాంటిది నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనతో ఉండమని అడుగుతున్నప్పుడు నీ పేరెంట్స్ ని వదిలి ఎందుకు వెళ్ళలేకున్నావు, ఇక్కడ మేల్ డామినేషన్ అడ్డుపడుతుందా అని క్వశ్చన్ అయ్యగా మన హీరో ఆ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో రియలైజ్ అవుతాడు. నువ్వు మీ అమ్మా నాన్నని వదిలి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల మీ తల్లిదండ్రులు నువ్వు వదిలేసినట్టు కాదు, నువ్వు వదిలేస్తుంది నీ ఇంటిని మాత్రమే, అంతేకాని నీ బాధ్యతను కాదు అని రైటర్ మన హీరోకి చెప్తాడు. మన హీరో బాగా ఆలోచించి తను నిర్ణయించుకొని ఇంటికి వెళ్లి తన బట్టలు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళట్లేదని, మీ బాధ్యత నాదే అని అక్కడి నుంచి నేరుగా మార్కెట్కి వెళ్ళిపోతాడు. మార్కెట్ లో ఉన్న మహాలక్ష్మితో తన కోసం వచ్చేసానని, ఇలాంటి సిచ్యువేషన్ లో తను ఇంటి నుంచి బయటికి రావడమే కరెక్ట్ అని, కానీ నా తల్లిదండ్రులను వదిలేయలేదని, వాళ్ళ బాధ్యత అంతా నాదేనని, మనం పెళ్లి చేసుకుందామని మహాలక్ష్మిని అడుగుతూ ఉండగా ఫస్ట్ మహాలక్ష్మి ఒప్పుకోదు. అలా కాసేపు మహాలక్ష్మిని బతిలాడుతూ ఉండగా ఫైనల్ గా మన మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుంటుంది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా మహాలక్ష్మికి పెళ్లి అనడంతో సంబరాలు చేసుకుంటారు. ఇంతటితో మన మూవీ అయిపోతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thanks for watching this video.